వాము వండర్ఫుల్ గా ఉంది. వేల రకాల వంటలు వచ్చని ఓ వాగుతుంటావు కదా, మరి వండినవే వండుతావే, వెరైటీగా వండు అని విసుక్కునేసరికి ఊరికే ఎలా ఉంటాం చెప్పండి. వండేద్దాం వచ్చండి. గిన్నెలో అరకప్పు బొంబాయి రవ్వ, అరకప్పు శనగపిండి వేసుకున్నాక పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి కూడా వేసుకున్నాక 2 కప్పులు నీళ్లు పోసుకుని ఉండలేకుండా శుభ్రంగా కలిపేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసుకుని మళ్ళీ కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గిన్నెలో నూనె వేసి జీలకర్ర, అల్లం ముక్కలు, బంగాళదుంపను కూడా తురిమేసుకుని అందులో వేసుకుని 5 నిమిషాల పాటు వేపేసుకున్నాక మనకు కలిపెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసేసి 5-6 నిమిషాల పాటు ఆపకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపేసుకున్నాక స్టవ్ ఆపేసుకుని నూనె రాసుకున్న ప్లేట్లు వేసేసుకుని జాగ్రత్తగా సర్దేసుకోండి. ఇది 20 నిమిషాల పాటు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత తిరగేసుకుని ముక్కలు కోసుకుని పక్కన వేసుకోండి. ఇప్పుడు ఇంకో గిన్నెలో 4 చెంచాలు నూనె వేసుకుని వేడెక్కిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసేసుకుని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే అటు ఇటు తిప్పుకుంటూ ఏగిన తర్వాత ముదురు బంగారు రంగులోకి రాగానే తీసేసుకుని వేడిగా ఉన్నప్పుడే టమాటా కెచప్లు ముంచి మీ ఓళ్ళు చేత తినిపిస్తా ఉంటదండి. నీ వంటకి వంక పెట్టే వీరుడు 100 ఊళ్ళు ఎతికినా ఉండడేమో వావ్ అనాల్సిందేనండి. యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్